నాకైతే సీట్ దొరికింది. వెంటనే ఒక లేడీ బస్ ఎక్కింది. ఆవిడ సీట్ ఇస్తామని నేను మేడం గారు కూర్చోండి అన్నాను. ఆవిడ నా భుజం మీద చేసి కూర్చోబెట్టి అక్కర్లేదు, నేటి మహిళ నిలబడగలదు బాబు అంటున్నాను. మళ్ళీ కాసేపు మళ్ళా రాబోతున్నాను, మళ్ళా కూర్చోబెట్టింది అక్కర్లేదు, నేటి మహిళ నిలబడగలదు. మూడోదా లేకపోతే మళ్ళా కూర్చోబెడతాను. ఉండమ్మా, నేను దెబ్బల షాపులో దాటిపోయాయి. నా గోల్ నాదే, ఆవిడ బాధ ఆవిడది. ఎవరి గోలు వాడితే నేను కూడా వచ్చుతాను. భార్య బయట కాళ్ళలో తిరుగుతాను. ఇదొక డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు ఎలా ఉంది మా ఆయనకి, ఎలా ఉంది? ఏం పర్వాలేదమ్మా, 10 నిమిషాల్లో తెలివి వస్తుంది. ఊరుకోండి డాక్టర్ గారు, 10 ఏళ్ళ పెట్టడానికి తెలుగు ప్రశ్న ఏంటండి? ఆవిడ వాళ్ళు ఆవిడది. డాక్టర్ గారు ఐసీలో అయిన పేరు అంటే ఇలా ఉంటుంటాయండి. మనం ఒకసారి నేను కిడ్నీ పాడని చెప్తూ, నేను ఎప్పుడైనా పిల్లలకి పాడని చెప్తే ఓ జోక్ వేస్తాను మీకు. ఆ జోక్ వేసిన వెంటనే ఆ లెసన్ వినడానికి నా వైపు తిరుగుతారు. ఆ ఊపిలో పాడని చెప్పేస్తాను. పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా పాఠం చెప్పడం ఇలా. ఓకే, కిడ్నీ పాఠం చెప్పాలి. కిడ్నీ మీద జోక్ వేశాను. ఒక హాస్పిటల్లో పేషెంట్ నర్సు అంటున్నాడు. నర్సు గారు ఏమిటి, మీరు నా హృదయాన్ని దొంగిలించారు. అప్పుడు నర్సు ఇంకా నడుస్తూ ఉంటుంది. అదేమిటే, మనం కిడ్నీ కదా దొంగిలిస్తా, హృదయం అంటాడు ఏంటి చిన్న కొడుకు. అప్పటికాడ కిడ్నీలు వేసారండి. అలాగే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఇది మనం పిల్లలకి చెప్పాలంటే మామూలుగా చెప్తే వినరు వాళ్ళు. ఈ జోక్ చెప్తే అర్థమవుతున్నారు. ఒకసారి ఒక తల్లికోడి పిల్లకోడి గింజలు తింటున్నాయి. పిల్లకోడి తల్లికోడి తంది, అమ్మా దేవుడు మనకు అన్యాయం చేశాడే. ఏమిటే? అవునే, మనుషులకి పేర్లు పెట్టాడు, సుబ్బారావు, వెంకట్రావు, చక్రధర్ గారు, బల్లంకృష్ణ అని. మనకేమిటే తల్లికోడి పిల్లకోడి అంటున్నారు. అప్పుడు తల్లికోడి అంది, పిచ్చితానా, వాళ్ళకి బతికున్నప్పుడే పేర్లు ఉంటాయి, మనకి చనిపోయాకే పేర్లు ఉంటాయి. ఎలా అమ్మా? చికెన్ 85, చికెన్ 65, చికెన్ కడాయి, చికెన్ లడాయి, చికెన్ వర్రి, చికెన్ బర్రి, చికెన్ కర్రీ. అమ్మా అర్థమైనా? పాజిటివ్ థింకింగ్ ఉండాలి. దేనికైనా దేవుడు అన్నీ కూడా ఉపయోగపడేవి పెడతాడు. అలా ఎప్పుడు విమర్శించగలను. అలా మనం సరదాగా పిల్లలకి పాజిటివ్ థింకింగ్ అంటే జోక్ ద్వారా కూడా చెప్పచ్చు. నేను ఒక మ్యాజిక్ ద్వారా, ఒక పాట ద్వారా, ఒక జోక్ ద్వారా, ఒక మంచి మాట ద్వారా కూడా పాటల్లో మధ్య మధ్యలో పరవానంలో జీడిపప్పులు, కిస్మిస్లు, అలికిల్లాగా అవన్నీ పెడుతూ ఉంటాను. నేను లెసన్ ప్లాన్లో కూడా రాసుకుంటాను. నేను అధికారులు వచ్చినప్పుడు ఆ లెసన్ ప్లాన్ చూపెడతాను. నేను ఎందుకంటే రాశారని అడిగారు. మళ్ళీ మర్చిపోతానండి నేను. ఎందుకంటే మళ్ళీ ఏడాది మళ్ళీ ఇంకో 2 జోకులు కలుపుతాను దానికి. అంటే జోకులు వేయాలి అంటే అవకాశం ఇచ్చారు కదని చెప్పేసి ఎక్కువ వేసేయకూడదు. ఒక ఆయన ప్రోగ్రాం ఇస్తున్నాడు, బ్రహ్మాండంగా కళావేది నిండిపోయింది. 1 గంట అయింది, చాలా మంది వెళ్ళిపోయారు. ఇంకో గంట అయింది, అందులో చాలా మంది వెళ్ళిపోయారు. ఇంకో గంట అయింది, 5 ఉన్నారు. ఇంకో గంట అయింది, 40 వెళ్ళిపోయారు. ఇంకొక్కడే ఉన్నాడు. ప్రభాస్, ఇలాంటి ప్రేక్షకుడే కావాలి నాకు అంటే, నాయన నువ్వు ఒక్కడే ఎందుకున్నావు అంటే, మీ ప్రోగ్రాం నా తర్వాత నా ప్రోగ్రాం ఉందన్నాను మధ్యలో అని ఒక్కడన్నా చెప్పేద్దామని ఆయన చెప్తున్నాను. పాప అంచేత మనం జనం రాలేదని బాధపడక్కర్లేదు. మగవాళ్ళందరూ ఉన్నారు కూడా చెప్తున్నాను నేను. ఆడవాళ్ళు లేరు కదా. ఓకే, ఈ లోకంలో డేంజరస్ విషయాలు 4 ఉన్నాయండి. చాలా కష్టమైన విషయాలు 4. ఒకటోది చీమకి ఇంజక్షన్ చేయడం, చాలా కష్టం అండి. రెండోది దోమకి లిప్స్టిక్ రాయడం. మూడవది ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం. 4వది భార్యకి నచ్చ చెప్పడం. అంటారు తప్పడు కొట్టండి, మరి మగవాళ్ళు కదమ్మా. అంటే ఆడవాళ్ళు కూడా నచ్చుతుంది మాట. ఎందుకంటే ఒక పట్టణ, ఎందుకంటే ఒకసారి నేను మా ఆవిడ సినిమాకి వెళ్దామని 6:30కి షో 6 అయింది. నేను తయారైపోయాను. మా ఆవిడ రావట్లేదు ఎంతకండి. ఏం చెప్తాను రా అని చెప్పి చూశాను. ఆ బెడ్ మీద మొత్తం చీరలన్నీ వేసింది. ఏమండి ఏ చీర కట్టుకోమంటారు అని. అప్పుడు వెంటనే నేను అదిగో ఆ నీలంలో అంచు చీర చాలా బాగుంటుంది నీకు అన్నాను. థ్యాంక్స్ అండి, నేను మా పిన్ని పెట్టింది. ఆ విషయం నాకు మనసులో తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడు కూడా ఆడవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో చీరలన్నీ కూడా జాగ్రత్తగా బెడ్ మీద వేసి, ఇది పుట్టింటి వాళ్ళు పెట్టినవన్నీ ఒక చోట పెట్టింది, వాళ్ళ పేరు రాసుకోవాలి, అవే సెలెక్ట్ చేయాలి మీరు. అంతేగాని అత్తింటి వారు పెట్టిన సెలెక్ట్ చేస్తే బాహుబలి 3 ఇంట్లో అయిపోతుంది, తర్వాత మీ ఇష్టం. ఇలాంటి విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. నాకు అనిపిస్తుంది, తల్లితో ప్రేమగా మాట్లాడాలి, తండ్రితో గౌరవంగా మాట్లాడాలి, టీచర్తో మర్యాదగా మాట్లాడాలి, స్నేహితుడితో సరదాగా మాట్లాడాలి, భార్యతో మాట్లాడకూడదు. నేను అదే పని ఉంటాను ఎప్పుడు కూడా. అలా విన్నట్లయితే ఇల్లు అందంగా ఉంటుంది. ఇక్కడ హాయిగా కళావేదికలు ఎంతసేపైనా కూర్చోవచ్చు. ఇక్కడ అలా వెళ్ళదనుకోండి, వెంటనే ఫోన్ వచ్చేస్తుంది, ఏమండి రండి. మా ఆవిడ ఎప్పుడు నాకు ఫోన్ చేయదు. అలా నేను చెప్తానండి, ఇలా ప్రోగ్రాం నాకు మైక్ ఇస్తారు, మీకు మైక్ కనబడి తెలిపోతారు నాకు తెలుసు.
శ్రీకృష్ణదేవరాయ గారు తెలుసు కదా, మిసెస్ కూడా తెలుసు కదా మీకు. మరి ఎంతమంది కళాకారులు ఉన్నారు మధ్యలో, అందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా వచ్చి ఒక 5 నిమిషాలు నాకు రెస్ట్ ఇవ్వచ్చు. శ్రీకృష్ణదేవరాయ గారు మరి ఆయన ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు, ఒక్కసారి చెప్పట్లు కూడా సమయం పోయింది.